నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందు హెడ్లైన్ చూద్దాం మానుకోటలో గిరిజనుల మహాధర్నాకు అనుమతినివ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి వణికిపోతున్నాడని కేటీఆర్ ఎద్దేవా కలుషిత ఆహారంతో 100 మంది విద్యార్థులకు అనారోగ్యం ఇంకెంతమంది బలి కావాలని హరీష్ రావు ఆగ్రహం మాస్టర్ ప్లాన్ లేకుండానే ఫోర్త్ సిటీపై సీఎం రేవంత్ గాలిమేడలు రియల్ ఎస్టేట్ ఫ్రీ లాంచ్ను తలదన్నేలా మాయాజలం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలన వాహనం అడ్డగింత హామీలు అమలు చేయకుండా ప్రచారమేంటని నిరసన గౌతమ్ అదానీపై అమెరికాలో అరెస్టు వారెంట్ సోలార్ ప్రాజెక్టు కోసం లంచం ఇచ్చారని కేసు నమోదు అమెరికాలో బాంబు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది వాషింగ్టన్లో దాదాపు 7 లక్షల ఇళ్లకు కరెంటు సప్లై నిలిచిపోయింది మానుకోట మహాధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో సర్కారులో వణుకు పుడుతుంది ఇప్పటికే మహాధర్నాకు అనుమతి నిరాకరించిన సర్కార్ మహబూబాబాద్లో భారీగా పోలీసులతో పహారా ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు దీంతో ప్రజలు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు మానుకోట మహాధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో సర్కార్లో వణుకు పుడుతుంది ఇప్పటికే మహాధర్నాకు అనుమతి నిరాకరించిన సర్కార్ మహబూబాబాద్లో భారీగా పోలీసులతో పహారా ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు దీంతో ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడుతున్నారు మానుకోట మహాధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో సర్కార్లో వణుకు పుడుతుంది ఇప్పటికే మహాధర్నాకు అనుమతి నిరాకరించిన సర్కారు మహబూబాబాద్లో భారీ పోలీసు పహారా ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు రవికాంత్ ఎక్కడికక్కడ మానుకోటలో 144 సెక్షన్ విధించి నిర్బంధించినట్టుగా తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి కుమార్ మనకు స్పష్టంగా ఇక్కడ
పరిస్థితులను మనం చూస్తూ ఉంటే మానుకోట మరొకసారి ఉద్యమ సైరన్కు వేదికగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉద్యమ సైరన్ కూడా మోగించినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముందుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ధర్నా తలపెట్టిన పరిస్థితి. ఈ ధర్నాకు కూడా గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ దమనకాండనకు నిరసనగా మహాధర్నా చేపట్టిన పరిస్థితి స్పష్టంగా చూసాము. ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరు కావాల్సి ఉండేది. మొన్నటి వరకు దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ పోలీసులు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఒక సమాచారం కూడా పోలీసుల వైపు నుంచి, అంటే మీరు ధర్నా చేసుకోవడానికి అన్ని అనుమతులు ఇస్తామనే విధంగానే పోలీసుల వైపు నుంచి సమాచారం వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ద్వారా ఒక మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. అధికార పక్షం పైన ప్రతిపక్షం ఎప్పుడైనా విమర్శలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా అధికార పక్షాన్ని నిలదీసే అంశం ఉంటుంది, అడ్డుకునే అంశం ఉంటుంది. అయితే తొలిసారిగా చరిత్రలోనే ఏ ప్రభుత్వాన్ని మనం చూసినప్పటికీ, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వాన్ని మనం గమనించినా కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటామని అధికార పక్షం చెప్పడం అనేది ఒక హాస్యాస్పదంగా చూస్తూ ఉన్న పరిస్థితి. నిన్న అనుమతి ఇవ్వాలని చెప్పి అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం చూస్తాం. మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ మాజీ మంత్రి గారు ఉన్నారు. మేడం, ఇవాళ ఈ పరిణామాలన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది మేడం? భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎట్లా ఉంటుంది? మహబూబాద్ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి దివాళకోరుతనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పతనం కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే మొదలైనట్టు కనిపిస్తూ ఉంది. ఇంత దుర్మార్గం లగచెర్లలో గిరిజనుల మీద ఒక దమనకాండ జరిగితే దాన్ని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో ఉండే అన్ని మరి వేదికల నుంచి మాకు జరిగిన ఇబ్బంది, మా పైన జరిగిన దాడి, లగచెర్ల బాధితులు దేశద్రోహులైనట్టు, రాజద్రోహులైనట్టు, టెర్రరిస్టులు అయినట్టు, మరి వాళ్లను అర్ధరాత్రి అపరాత్రి మహిళలని చూడకుండా వాళ్ళ మీద ఇంత పెద్ద దమనకాండ చేశారు. మరి దాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది అని మా దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము అండగా ఉన్నాం. కేటీఆర్ గారు మరి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత మేము జైలుకు పోయి చూసాము. లగచెర్ల పోనీయలేరు. అలాగే మహబూబాద్లో ఎక్కువ మంది గిరిజనులు ఉన్న మహబూబాద్ జిల్లాలో మరి అన్ని సంఘాల వాళ్ళు మేము ఏదైనా చేయబోతే అరెస్టులు చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ఒక ధర్నాను నిర్వహిస్తాం, దానికి కేటీఆర్ గారు వస్తే బాగుంటుంది అని అంటే ఈరోజు 10 గంటలకు 15,000 మందితోని మేము మహాధర్నా నిర్ణయించుకున్న వెంటనే పోలీసుల అనుమతి కోరుతూ మైక్ పర్మిషన్ కోసం లేఖ ఇచ్చినాం. నిన్న సాయంత్రం వరకు ఇస్తాం, మీరు మొత్తం కూడా మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని చెప్పిన ఎస్పీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇక్కడ ఉండే గిరిజన ముసుగులో ఉండే మా గిరిజన ప్రతినిధులు ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ముందు చెప్పాలి, వీళ్ళు గిరిజనులకు వ్యతిరేకులా లేకపోతే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారో రేపు భవిష్యత్తులో చరిత్ర చెప్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, లగచెర్ల గిరిజనుల దాడిని వాళ్ళు సమర్థిస్తున్నారా, గిరిజనుల భూములు గుంజుకున్నా మేమేం మాట్లాడం, మాకు అధికారమే పరమావధిగా అనుకుంటారా తెలియదు. కానీ వాళ్ళు ఒక పిలుపునిచ్చిండ్రు. పిలుపు ఇవ్వడం కూడా కేటీఆర్ పర్యటనను అడ్డుకోండి, లేకపోతే మానుకోట రాళ్ల మహాత్యం తెలియదు అని అన్నారు. కానీ ఎంత మూర్ఖులు అంటే, చరిత్రహీనులు అంటే, చరిత్ర తెలియని వాళ్ళంటే మానుకోట రాళ్ళు ఆ రోజు ఎవరి మీద పడ్డాయి? మీ కాంగ్రెస్ వాళ్ళ మీద కదా. మానుకోట రాళ్లకు చరిత్ర ఉంది. ఆ చరిత్రను సక్రమంగా చదువుకొని సక్రమంగా తెలుసుకుంటే మంచిది. చరిత్ర తెలియని మూర్ఖులు ఇవాళ మా ప్రజాప్రతినిధులుగా ఉండడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నారు. దాన్ని సాకుగా చూపించి పోలీసులు ఈ అనుమతులన్నీ కూడా రద్దు చేశారు. మేము ఇయ్యమని చెప్పారు. ఎప్పటికప్పుడు గంట ఆగండి అంటే సుమారు 6 గంటలు మేము ఎస్పీ ఆఫీస్ లోపల 3 గంటలు, బయట 3 గంటలు వేచి చూసిన తర్వాత మేము ఇక్కడ శాంతి భద్రతలు లోపిస్తాయి, ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. అంటే పోలీసులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని తొత్తులుగా వాళ్ళని అడ్డం పెట్టుకొని
రాజకీయాలు నడిపిస్తుంది, ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు పోవచ్చు, కానీ ప్రతిపక్షం ఎక్కడికి పోవద్దు అని ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మరి దీని మూల్యం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ చెల్లించాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. మీరు ఒకసారి మా అనుమతులు రద్దు చేస్తే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో హైకోర్టుకు పోతాం. అక్కడి నుంచి అనుమతులు తీసుకొని 15,000 మందికి అనుకున్న సభను 50,000 మందితో నిర్వహిస్తాం. కానీ భవిష్యత్తులో మానుకోట్లో కాంగ్రెస్ పార్టీ సభలు జరిగినా ఏ సభలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఇదే స్థాయిలో అడ్డుకుంటుంది. మీరు నిర్వహించలేరు, పోలీసులు మరి మిమ్మల్ని చేతగాని వాళ్ళలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించింది. 15,000 మందిని కంట్రోల్ చేసి గాడిలో పెట్టి సభను నిర్వహించలేని అనుమతి ఇవ్వలేని పోలీసులు రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడుతారు, ప్రజల మాన ప్రాణాలు ఏ విధంగా కాపాడుతారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వైఫల్యం, రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ కొడంగల్లోనే మొదలైంది. దానికి పరాకాష్ట మానుకోట అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేడం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే నర్సంపేట మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్గా ఉన్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో గిరిజనులు వస్తారు. ఇక్కడ నుంచి ఏం సంకేతం వెళ్తుందని పోలీసులను అడ్డు పెట్టుకుని వాళ్ళ ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు, అనుమతులు ఇవ్వలేదని అర్థం చేసుకోవాలి మేడం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. వాళ్ళ ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళ అనేక ఏళ్ల పోరాటం, అనేక ఏళ్ల ఆశ, తండాలు గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే 36 ఏళ్ల తర్వాత 6% ఉన్న రిజర్వేషన్ పెంచడం కావచ్చు, లేకపోతే 4,09,000 ఎకరాల పోడు భూమి మరి వాళ్ళకు పంచియడం కావచ్చు. ఇవాళ రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేసిన ప్రతి సంక్షేమానికి మొదటి అర్హుడు, మొదటి లబ్ధిదారుడు గిరిజనుడు, పేదవాడు, దళితుడు. మరి ఇంతమంది గిరిజనులున్న ఈ జిల్లాలో గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా గిరిజనులు ఒక సభ నిర్వహిస్తామంటే అంటే లగచెర్లను ఒక డార్క్లో పెడుతున్నారు. స్వయంగా అక్కడ ఓట్లేపి వేయించుకొని గెలిచిన డీకే అరుణతో పాటు ప్రజా సంఘాలను కానీ కుల సంఘాలను కానీ గిరిజన సంఘాలని రానియకుండా లగచెర్ల పేదవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక మణిపూర్ వేరు కాదు, ఒక లగచెర్ల వేరు కాదు. ఎందుకంటే మహిళల మీద జరిగిన అఘాయిత్యాన్ని చూసినప్పుడు మనకు ఆ విషయం స్పష్టంగా తెలియవస్తుంది. రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా ఎన్నికల ప్రచారంలో గిరిజనులు, పేదవాళ్లను అమాయకులు అనుకొని చాలా గొప్ప గొప్ప మాటలు, మరి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిండు. తెలంగాణ ప్రజలు నాకు ఓటేసి గెలిపించిండ్రు, మీరు ఒక్క పిలిపియండి, ఇక్కడ ఉన్న గిరిజనులు, పేదవాళ్ళు నాకు ఒక్క పిలిపియండి, నేను వాలిపోతా అన్నాడు. మరి రాహుల్ గాంధీ కళ్ళుండి చూడలేని కబోదిలాగా, చెవులుండి వినలేని వాడిలాగా తెలంగాణ ఆక్రందనలు, గిరిజనుల గోడు ఎందుకు ఆయన వినలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే మూటలు, ఆయన కట్టే కప్పానికి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు భయపడ్డట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విధానం ఏందో, గిరిజనుల పట్ల వాళ్ళ వైఖరి ఏందో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, గిరిజనులు ఒక మార్పు అని అంటే ఇంకేదో జరుగుతుందని ఆశపడ్డారు, కానీ వాళ్ళ భంగపడ్డారు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మేము ఏం కోల్పోయామో, మేము కేసీఆర్ని పోడగొట్టుకొని ఏం కోల్పోయామో మాకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చి ఈ సభ విజయవంతంగా జరిగితే మరి వాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ మొదలైంది. 11 నెలల్లోనే ప్రజల్లో మరి వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. మరి ప్రజాదరణ కోల్పోతున్న తరుణంలో ఈ సభ జరగొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ కుట్ర, రేవంత్ రెడ్డి కుట్ర. మరి దానికి మా గిరిజన నాయకులనే అడ్డం పెట్టుకొని వాళ్ళనే బలిపశువులు చేసి దీన్ని ఆపడం మాత్రం చాలా దుర్మార్గం. ఇది ఆ నాయకులు గమనిస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గిరిజనుల నాయకులని ఇవాళ అడ్డు పెట్టుకొని ఈ మహాధర్నాను అడ్డుకున్నారని చెప్పి సత్యవతి రాథోడ్ గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు 15,000 మందితో నిర్వహించాలనుకున్న ధర్నా కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని 50,000 మందితో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.
ఎక్కడకు వెళ్లినా రేవంత్ సర్కారుకు ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ వాహనాన్ని జనం అడ్డుకున్నారు. కళయాత్ర పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై కళాకారులు ఇస్తున్న ప్రదర్శనను అడ్డుకున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రచారం ఎలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కళాకారులు అర్థాంతరంగా ప్రదర్శన మానుకుని వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లినా రేవంత్ సర్కారుకు ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలన వాహనాన్ని అడ్డగించి హామీలు అమలు చేయకుండా ఈ విజయోత్సవ ప్రచారం ఏంటి అంటూ నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు ప్రజలు ఏమంటున్నారు? కుమార్, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో నిన్న ప్రజా విజయోత్సవాలు పేరుతో ఒక కళారూపం పేరుతో ఒక వాహనంలో కళాకారులు అడ్డాకుల మండల కేంద్రం వద్ద ఉన్నటువంటి బస్టాండ్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ 6 గ్యారంటీలు అమలు చేశామని, 6 గ్యారంటీల అమలు చేసి ప్రజా విజయోత్సవాలు చేస్తున్నామంటూ ఆ కళాకారులతోటి కళా ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శనను అక్కడే ఉన్నటువంటి వృద్ధులు, మహిళలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 11 నెలల కాలంలో అన్ని హామీలను ఎగవేత చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ ప్రదర్శన ఏంటి అంటూ ప్రజలు కళాకారులను నిలదీశారు. దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది జనం ఆ కళా ప్రదర్శనపై తిరగబడ్డారు. అక్కడికి వచ్చినటువంటి కళాకారులతోటి ప్రజలు వాగ్వాదం చేశారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ఒక్కటి కూడా చేయలేదని, దాంతో పాటు ఉన్నటువంటి రైతు బంధు నిధులు కూడా ఇవ్వలేదని ప్రజలు కళాకారులని నిలదీశారు. అయితే అక్కడ కళా ప్రదర్శన చేస్తున్నటువంటి కళాకారులు చేసేదేం లేక వెనుదిరిగారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా విజయోత్సవాలు ఏడాది కాలంలో వారు అమలు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా విజయోత్సవాలను కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి జనాలు తిరుగుబాటు చేశారు. జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి హామీలు అమలు చేయలేదని, ఎందుకు మీరు ఈ హామీల అమలు చేశామని చెప్పి ప్రదర్శన ఇస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కళాకారులను జనం నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బందే మీరు ఇవ్వలేకపోయారు, మహిళలకు 2500 ఇవ్వలేదు, పెన్షన్ 4000 పెంపు చేయలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కళాకారులను నిలదీశారు. అయితే కాంగ్రెస్ సీఎం సొంత జిల్లాలో ఇట్లా ప్రజా విజయోత్సవాల కళారూపానికి ప్రజలు తిరగబడ్డారు. ఇది ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంతో ఇది ప్రజల్లో తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. ప్రజలు స్వయంగా కళారూప ప్రదర్శనను అడ్డుకున్నారు. వారి మీద జనం మండిపడ్డారు. ఆ కళారూపాలకి వచ్చినటువంటి కళాకారులతోటి వారు వాదించారు. ప్రభుత్వం ఎటువంటి హామీలు అమలు చేయలేదు, మీరెందుకు ప్రదర్శన ఇస్తున్నారు, హామీలు అమలు చేయకుండా ఈ విజయోత్సవాలు ఏంటి అంటూ కళాకారులను నిలదీశారు. దీంతో కళాకారులు చేసేదేం లేక అక్కడి నుంచి వాహనం తీసుకొని వెళ్లిపోయారు. సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. హామీల అమలు చేయకుండా ప్రచారాలు చేయడం పట్ల జనాలు తిరగబడ్డారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.
లగచర్ల బాధితుల గూడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరింది. లగచర్లలో అక్రమ భూసేకరణ, గిరిజన మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులపై రాష్ట్రపతి కార్యాలయంలో గవర్నర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడుతూ గిరిజనులు, పేదల భూములను అక్రమంగా గుంజుకుంటున్న ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో శ్రీనివాస్ తెలిపారు. తక్షణమే వారి భూములను వారికి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితుల తరఫున భారత రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడే రాష్ట్రపతి గారి కార్యాలయంలో ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల బహుజనుల రైతుల యొక్క భూములను అక్రమంగా దౌర్జన్యంగా ఉంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఇటు యొక్క దౌర్జన్యాన్ని, ఇటు యొక్క అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క అరాచకాలని అరికట్టి ఫార్మా కంపెనీ పేరుతో, అభివృద్ధి పేరుతో రైతుల యొక్క భూములు గుంజుకోవడం దుర్మార్గం. అట్టి ఫార్మా కంపెనీ కోసం రైతులకు ఇచ్చిన నోటిఫికేషన్ని వెంబడే రద్దు చేసి ఆ యొక్క ఫార్మా కంపెనీ నిలుపుదల చేయాలని రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడంది. అదేవిధంగా మహిళా రైతులను చూడకుండా, మరి వృద్ధులు, చిన్నపిల్లలను చూడకుండా అర్ధరాత్రి పూట ఇంటర్నెట్లు, సెల్ టవర్లు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, వాళ్ళ యొక్క ఇళ్లపై దాడులు చేసి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి జైల్లో వేసినారు. కాబట్టి ప్రతి విషయంలో రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఫార్మా బాధితులు అయినటువంటి రైతులను వెంబడే విడుదల చేయాలని వారి తరఫున ప్రతిపక్ష నాయకులు పోరాడితే వారిని కూడా జైల్లో వేస్తున్నారు. ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన అరికట్టి తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే భారత రాష్ట్రపతి గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. లగచర్లకు బయలుదేరిన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ను పోలీసులు అడ్డుకున్నారు. లగచర్ల లంబాడీలపై అక్కడ జరిగిన పరిణామాలపై తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం, లంబాడీ హక్కుల పోరాట సమితి, ఓయూజేఏసీ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, రైతు సేన నేతలు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే లగచర్లకు వెళ్తున్న అన్ని జిల్లాల సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక లగచర్ల వెళ్తున్న నిజ నిర్ధారణ కమిటీ నేతలను కూడా భారీ బందోబస్తుతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లగచర్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లగచర్లలో లంబాడీలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సంజీవ్ నాయక్ మండిపడ్డారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.